నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మ? పద్మ. ఏం చేస్తుంటారు? ఏం లేదన్న, మామూలుగా ఇంట్లోనే ఉంటా. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇక మంచిగానే ఉంది, ఎట్లా అనుకుంటే అట్లా ఉంది. ఆయన కూడా చేసేటివి చేస్తుండు, కానీ అందులో ఏముందో ఏం సంగతో మనకు తెలియదు. నాకు అవన్నీ రాజకీయాల కోసం నాకు అంత పెద్దగా తెలియదు. నన్ను ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో చాలామంది మహిళలు కూడా ఇస్తారని చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటారు వాడి గ్యారెంటీలు? ఆరోగ్య గ్యారంటీలు ఏమొచ్చింది, కాకపోతే ఒకటి బస్సులది ఒకటి వచ్చింది. కరెంట్ అయితే మాకు ఉచితంగా వస్తుంది, 0 బిల్ వస్తుంది. కానీ ఇంక అంతకు మిక్కిలి ఏం లేదు. 4,000 పింఛన్లు అన్నారు కానీ ఏం లేదు, 2,000 వస్తున్నాయి. లేడీస్ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా 2,000, 2,500 ఇస్తానే అన్నారు కానీ ఏం లేదు. కరెంట్ మాత్రం వస్తుంది. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది గత 9 సంవత్సరాలు? ఆయన చేసింది కూడా మంచిగానే ఉంది, ఆయన కూడా చేసిండు. కానీ ఈ రాజకీయాలలో ఒకరి మీద ఒకరు ఇక ఆయన చేసింది అట్లుంది, ఈయన చేసింది ఇట్లుంది అని మొత్తుకుంటారు. కానీ నాకు అంత రాజకీయాల కోసం నాకు తెలియదు. థ్యాంక్స్ అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? నీలవేణి. ఏం చేస్తుంటారు? ఏం లేదు, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా. ఎలా ఉంది మరి రేవంత్ రెడ్డి గారి పాలన పై మీ అభిప్రాయం ఏంటి? ఏమో పాలన ఏమిందో అదేమిందో, ఉండనికి ఇల్లు లేదు, తిందామంటే తినలేదంట. మేము తానే కిరాయి కొన్నాం, పెద్ద మనుషులం. పింఛన్ అంట చేసిండ్రు, సీఎం తనకి వెళ్ళి వచ్చిన బాండు ఒక్కరికి ఇవ్వాలి, ఇద్దరికి వద్దంట అని బంద్ చేసిండ్రు. నాకు ఒక్కదానికి ఇస్తున్నారు, మా పెద్ద మనిషి లేదు. సీఎం సంతకంతో వచ్చిన బాండును తీసిపెట్టిండ్రు. మరి పోస్ట్ ఆమె పెట్టిందా, ఎవరు సర్పంచ్ పెట్టిండో ఎవరు పెట్టిండ్రు, ఒకటి ఇస్తున్నారు. మళ్ళీ నేను 75 అంటారు, ఆయన 90 అంటారు. గట్లున్నది, నడుస్తున్నది. ఎవరిని ఏమైనా పోయినా ఆడ నడవది కదా, ఆయన నడుస్తున్నది. ఇక మేము అలా కాసుకొని తాగుతున్నాం. మరి ఇప్పుడు గతంలో 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? ఆయన అంటే మాకు ముందు చంద్రబాబు నాయుడు చేసింది మంచిగునేది. పావులొడ్డీలు వేసిండు, గ్రూపులు మంచిగా పైకి వచ్చినాయి, చాలా మీటింగులు జరిగినాయి, చాలా సంతోషం ఉండేది. కేసీఆర్ వచ్చి ఏం చేసిండు, మందు కుళ్ళ పెట్టిండు, చిల్లరాలు ఇల్లు కట్టిండ్రు, దొంతులు కట్టిండు అన్నీ. ఇప్పుడు మళ్ళీ కూలగొట్ట నీకు వచ్చిందట కదా ఆర్డర్. మరి అయ్యో అని ఇంట్లో మనం ఇచ్చే ఇడు కూలగొట్టబట్టి అన్నవాటి. ఈయన వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చింటే ఏమంటారు, గ్యాస్ గంతిస్తానే, ఇప్పుడు గ్యాస్కు 500 అని చెప్పిండ్రు కదా. ఇప్పుడు గ్యాస్కు 900 పెట్టి కొంటున్నాము, మరి 40 పడుతున్నాయి అంట అందులో. మరి 400 ఎక్కడ పోయి ఎవరిని అడగాలి? ఇక రేవంత్ రెడ్డి ఇక్కడే ఎలవట్టే, కేసీఆర్ అక్కడే ఎలవట్టే. ఏమేమి చేసినా, ఏ గుంతాలు ఇండ్లు కట్టు, ఏ మిట్టాలు కట్టు, పాయ కూలగొడుతున్నారు కదా. వీడికి రేవంత్ రెడ్డి దండోడు కూలగొడుతుండ అని మనం అంటున్నాం. కానీ అది ఏమిందో ఎట్ల సంగతి బిడ్డ తెలియదు కదా. ఏదో అడ్డం వచ్చింది దొడుతాం, కానీ గట్లున్నది, గట్ల నడుస్తున్నది. కానీ ఇది మాత్రం ఈ ప్రపంచము బస్సులు మాత్రము ఆడవాళ్ళకు ఉత్తగా అనేది చాలా తప్పు. ఎట్లా తప్పు అంటున్నావా? మొగడు లేనిది పెండ్లం ఉన్నదా? మరి నువ్వు పొద్దంతా పోయి ఈ కష్టపడి సంపాదిస్తున్నావు కదా, ఆడిది ఇంట్లోనే కూర్చునే, దొరికితే చేసే లేకుంటే లేదు. అరే పోయమ్మా, గవర్నమెంట్ నీకే ఇస్తున్నాడు, నిన్ను పిరిగి తోలుకపోతున్నాడు, పోయమ్మా నేను కుండలు కడుగుతా అంటుండు. అంతే కదా, తాగుతా తింటా, నువ్వు తెచ్చిపెట్టి అంటుండు. అంతకు తెచ్చిండ్రు కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎందుకు పిరి 10 తక్కువ చేయని ఉంటుంది? 2 ఆడ మొగ తేడా లేదు కదా, మొగడు పెండ్లమే. బస్సు మేదిపట్నం ఎంత ఉంది, ఒక తదోపు 30 ఉన్నదో 25 ఉన్నదో, 5 తీసేయనుండ్రి ఇద్దరికి సమానంగా. వాడేమో ఇలా వాడాలి, బిక్కిలాక 5 రాజలాక కూర్చుంటుంది ఇక బస్సులో. ఎవరు ఆడపిల్లలు. ఏమొచ్చింది ఇప్పుడు ఇంతకు మార్పు లేదు. ఇక నేను నా ఇష్టం, పోదా ఆమె మేదిపట్నం ఇక చూసేస్తాం, కూరగాయలకు పోదాం అనా, ఇక బస్ ఎక్క. మగోనికి సొందే లేదు. చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. పెద్దలు అయితే మాత్రం ఏంది తెలుసుకునాలి. అట్లా నడుస్తున్నది, ఎవరినేం అంటేట్టున్నది బిడ్డ. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? మల్లేశ్వరి. ఏం చేస్తుంటారు సార్? నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో? ఏం లేదు సార్, మేము వడ్రంగా వర్క్ చేస్తాము, బయట నుంచి కట్టేసుకోవాలి కదా. కట్టకు ట్యాక్స్ పెడుతున్నాడు. 10 ఫీట్ల కన్నా 8 ఫీట్ల కన్నా 9 ఫీట్ల కన్నా ఎక్కువ అది వేస్తారు, ట్యాక్స్ వేస్తారు మాకు. ట్యాక్స్ వేసినా మేము గరీబ్ కాలము, ఒడ్లోళ్ళం, కమ్మూరోళ్ళం కానీ ఎవరైనా సరే మాకేమీ లేదు. అయితే కార్పెంటర్ వర్క్ చేస్తాం కదా మేము, చేసినప్పుడు మాకు ట్యాక్స్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఒకరు అయితే ట్యాక్స్ వేస్తున్నాం మాకు, మేము బీదవాళ్ళం. ఏదో కొన్ని పైసలు వస్తాయని మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు, దానికి
మేము మెటల్ తీసుకొస్తాం, తీసుకొచ్చినప్పుడు అంత లెంత్ ఉండదు కదా, దాని ట్యాక్స్ వేస్తారు. అది కొంచెం మాకు కూడా ప్రాబ్లం అవుతుంది. బయట పోదామంటే పెట్రోల్ ఛార్జీలు ఎక్కువ అయిపోయినాయి. అది సెంట్రల్ అనుకో యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది మనకు ఏమన్నా బీమా ఇస్తా అంటే బీమా లేదు, ఏమీ లేదు. మన కార్పెంటర్ వర్క్ చేసేది బీమా లేదు, ఏమీ లేదు. దాని గురించి ఏమైనా చేయాలి. ఇంతవరకు ఏమీ లేదు మా ఆయన. అయితే మాకు కొంచెం ఏదన్నా సాయం చేస్తే బాగుంటుంది. కార్పెంటర్ దిక్కించి కార్పెంటర్ మా కుల వృత్తి వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి నా ఒక్కరికి అని అంటలేను, ప్రతి ఒక్కరి కుల వృత్తి వాళ్ళకు అందరికీ సాయం చేస్తే బాగుంటుంది. ఏదన్నా సబ్సిడీ కింద, లేకపోతే ఇంత సబ్సిడీ ఇచ్చినా కానీ ఇంత మాకేమన్నా ప్రాబ్లం, చేతులు కానీ కాళ్ళు కానీ ఇరిగిపోయినప్పుడు పనిచేస్తుంటే మిషన్ల మీద పనిచేస్తుంటే మేము దానిపైన కొంచెం ఏమైనా స్పందిస్తే బాగుంటుంది. ఆయన థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? లక్ష్మి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయం? ఏం చేయలేడు రేవంత్ రెడ్డి. ఇది వరకు పింఛన్ ఇస్తలేడు. 44,16,000 రూపాయలు ఇస్తాడు, అది ఇవ్వలేడు. ఇల్లు కట్టిస్తాడు, అది ఇవ్వలేడు. మేమేం చేయాలి? మేము ఓటు ఏమి వేయాలి? ఆయన కొట్లేయాలి. మాకు అవసరమే లేదు ఆయన ఓటు మాకు. ఎందుకంటే భర్త చచ్చిపోయిండు, మాకు ఈ కంపు ఉన్నది, ఇదంతా షీద్ ఉన్నది. ఏం చేసిండు మాకు సర్పంచ్? ఏం చేయలేడు, ఎవ్వరేం చేయలేదు. రేవంత్ రెడ్డి అసలు వచ్చేదే కాదు కానీ వచ్చిండు. మేము చరం తప్పి వేసినాం ఆయన కోటు, మాకేం చేయలేడు. ఇంట్లో ఉన్న వాళ్ళకు, కోడళ్ళకు 2,000 ఇస్తాడు, అవి ఇవ్వలేడు. సన్నబియ్యం పంపిస్తాడు, అవి ఇవ్వలేడు. ఏం చేయాలి? ఆయన కోట ఎట్లా వేయాలి చెప్పు? మీరు వచ్చారు కరెక్ట్నే, మీరు ఓటు వేయమన్న, మీరు సర్వైకి వచ్చారు. ఇందిరా మిల్లులకు అప్లై చేసి దరఖాస్తు పెట్టారు. చేసినాం, అన్ని చేసినాం. ఇందిరా మిల్లులకు చేసినాం, మాకేం రాలేదు. మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నాగమానులు ఉన్నాయి, తిరుగుతున్నాయి ఇక పొక్కలకెళ్ళి బొర్రెలకెళ్ళి. ఏది చేస్తలేరు. కార్బార్ కూడా ఏం పట్టించుకుంటలేడు, సర్పంచ్ ఏం పట్టించుకుంటలేడు, రైతు బంధు పైసలు వేయలేడు. రుణమాఫీ జరిగిందమ్మా? మాపి అయింది, 40,000 మాపి అయినాయి. నాకు అవద్దం మాట్లాడద్దు బిడ్డ, మాపి అయినాయి. ఆయనకు ఒక సాయం చేసిండు, కానీ మాకు ఇంతవరకు జ్వరం వచ్చింది, చలి పెడుతున్నది, మాకు ₹1 పింఛన్ ఇంతవరకు, పింఛన్ ఇంతవరకు ఇవ్వాలా వద్దా? మరి ఏం పెట్టుకొని కూలే లేదు, చేతగానోళ్ళం, మేమేం చేయాలి? కేసీఆర్ వచ్చినప్పుడు మాకు మంచి కరెక్ట్ టైంకి వచ్చింది. ఆయన సౌండ్ కరెక్ట్ మంచిగా వచ్చినాయి పైసలు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి మాకు పంట రైతు బంధు పైసలు లేవు, మళ్ళీ ఏమి లేవు. ఆయన కోట ఎట్లా వేయాలి? రేవంత్ రెడ్డి అంత సిగ్గు తప్పినాడు, ఎవరు లేరు. నువ్వు రాను, నేను వాడి నెంబర్ కూడా నిలబట్టినా కూడా నిలబడ్డా, కానీ వాడు ఏం చేస్తలేరు రేవంత్ రెడ్డి. కానీ మాకు న్యాయం చేయాలా చేద్దా? మరి నాకు ఇప్పుడు ఆయాసం ఉన్నది, నా నొప్పులు ఉన్నాయి, నా ప్రాబ్లమ్ ఆయన తెలుసా? నేను పైసలు ఏడుకెళ్ళి తెచ్చుకొని పెట్టుకోవాలా, అప్పులు చేసుకోవాలా? థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ నాయన. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు శోభరాణి. ఏం చేస్తుంటారు? ఏం చేయాలి, వంటలు చేస్తాం, తింటాం, మా ఆయన పనికోతాడు, ఉంటాం, ఇంట్లోనే ఉంటాం, ఇంకేం చేయము ఇక. మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏం మాకు ఎవరు గెలిచినా ఏం లేదు మాకు. మేము ఇంటికాడ ఉంటాం, మాకేమైనా ₹1 ఇచ్చేటోళ్ళ మీరు ఇట్లా తీసుకొని పోతారు, ఫోటోలు తీసుకొని పోతారు, మాట్లాడిపించుకుంటారు, మీరు తీస్తారు, అంతే ఇక. అది కాదమ్మా, మీకు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన, హామీలైన, 6 గ్యారెంటీలను అందుతున్నాయా లేదా? జనాలందరూ ఎట్లా ఉన్నాయి? అకౌంట్లో పడతాయి అన్నారు, గ్యాస్ పడతాయి అన్నారు, 500 లేవునా, ₹20 లేవు, ₹30 లేవు, అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు. పంట నష్టం ఏం లేవు, పడుతున్నాయి. పంట నష్టం పడతలేవు మాకు భూమిలో. ఎడబడుతున్నాయి, పడతాయి, వేస్తా అని చెప్పిండు, వేస్తున్నాడు, ఏమన్నా వేస్తలేడు. 20 వరకు లేవు, కేసీఆర్ ఉన్నప్పుడే పడ్డాయి, అంతే. మరిగా 20 వరకు లేవు, ₹1 లేదు. ఎట్లన్నా బతుకుతున్నాం కష్టం చేసుకొని మరిగా. చెప్పండమ్మా, ఎట్లుందంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన?
రేవంత్ రెడ్డి ఏం చేయలేడండి, ఏం చేయలేదు. నా పేరు వజ్రమ్మని, మా చిన్నమంగళారం గ్రామం మొయినాబాద్. ఆయనకు యాక్సిడెంట్ అయింది, ఇంట్లో ఉండు. 7 లక్షలు పెట్టుకున్నాం, 7 లక్షలు పెట్టుకున్నాం. మాకు ఎవరు 1 రూపాయి ఇస్తలేడు. ఇందిరా మిల్లు కాదు, ఆరోగ్యశ్రీ కార్డు ఉందామా? ఉంది, ఉన్నది, అయిందా? అయ్యింది, ఆపరేషన్ అయ్యింది. అయినా ఇది ఏం చేసినా కానీ 1 రూపాయి ఏం మాకేం చెందలేదు. ఎన్ని సంవత్సరం అవుతుంది ఏం పనులు చేయలేడు. వేస్ట్. ఒకటి కరెంట్ బిల్ కాగితం అని ఉచితం అన్నాడు, అది ఎప్పుడు తీసుకుంటాడో ఎప్పుడు కట్టించుకుంటాడో తెలియదు. ఇక 2500 వేస్తున్నాడు, అది లేదు. ఏమి లేదు. గ్యాసు ఫ్రీ అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు, అది ఏమి లేదు. అంత వేస్ట్ అయినా, గెలిచిన వేస్ట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? ఆయన చాలా చేసిండులే, చేసిండు, మంచిగా చేసిండు. ఆయన మంచిగా చేసిండు, ముఖ్యమంత్రి మంచిగా చేసిండు. ఆయన లేక నేను చేయమాను, వేస్తాం ఓట్లు. చెప్పండి, కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది గతంలో? అప్పు చేసిన రోడ్లు బోర్లు అన్నీ అయితే మంచి చేసింది కదా. ఈ భూములకు వేసిండు మాకు అయితే కేసీఆర్. పింఛన్ ఎక్కువ ఆయన చేసిండు, ఎవరు చేసిండ్రు ఏమో నాయన మాకు ఇక మరి తెలియదు అట్లా. ఇప్పుడు ఎవరు మీకు మంచోళ్ళో, మీకు ఆయన మంచి అయినా అంటారో మీరు, ఈయన మంచి అయినా అంటారో మీరు. ఈ సంవత్సరం దసరా బతుకమ్మ చీర ఇస్తామన్నారు, అవి ఇవ్వలేడు. ఉచితం అంటారు కరెంట్, కానీ ఎప్పుడు ఏమి గుంజుకునేది తెలియదు ఆయన. సరే, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్.